జై వాసవి, జై జై వాసవి. మనం చాలాసార్లు సోషల్ మీడియాలో వాట్సాప్లో చూస్తూ ఉంటాం. అది ఏమిటంటే తమ పుట్టినరోజు నాడు ఏదైనా పర్వదినం రోజు వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికి వెళ్ళి 4 పండ్లు వచ్చేసి 40 ఫోటోలు దిగేసి పబ్లిసిటీ చేసే వ్యక్తులను చూసాం. కానీ నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు చేయూతలు ఇవ్వడానికి, వాళ్ళని ఆర్థికంగా సహాయం చేయడానికి, అంటే వాళ్ళకు పండుగ బలం నుంచి ఫోటోలు దిగడానికి కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తారా అంటే అనుమానమే. కానీ ఎవరు ఉన్నారా మరి ఇట్లా ఎవరైనా చేసేవారంటే ఖచ్చితంగా ఉన్నారు. అరుదుగా ఉంటారా? ఆ అరుదైన వ్యక్తుల్లో ఒకరు ఎల్వి కుమార్ గారు, నల్గొండ వాస్తవ్యుడు ఎల్వి కుమార్ గారు. ఎల్వి సేవా వేదిక తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎల్వి కుమార్ గారు ఈరోజు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఉన్న ఠాగూర్ హరిప్రసాద్ మానసిక విద్యార్థుల శిక్షణ సంస్థకు వెళ్ళి ఆ బుద్ధిమాంద్యమైనటువంటి మనోవికాసం తప్పకున్న విద్యార్థుల నుంచి వెళ్ళి వాళ్ళతో కాసేపు గడిపి వాళ్ళకు పండ్లు, విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేసి 4 ఫోటోలు దిగి రావడం కాదు, నిజంగా సేవా తత్పరుడు కాబట్టి ఆ సంస్థకి ఏం కావాలి అని అడిగాడు, ఏమిస్తే బాగుంటుందని అడిగాడు. వాళ్ళకి వెంటనే వాటర్ ప్లాంట్ అంటే శుద్ధి చేసిన గుడ్ స్వీట్ వాటర్ తాగడానికి, మంచినీళ్ళు తాగడానికి, డ్రింకింగ్ వాటర్ కోసం ఒక వాటర్ ప్లాంట్ వాళ్ళు అడగకుండానే ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం నిజంగా అభినందించాల్సిందే. ఇలాంటి అరుదైన నాయకుని కథని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఠాగూర్ హరిప్రసాద్ మానసిక శిక్షణ వికలాంగుల శిక్షణ కేంద్రంలోకి బాలలతోటి గడపడానికి, వాళ్ళతోటి పరిచయం, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని గురించి పూర్తి వివరాలు నేను అడిగి తెలుసుకున్నాను. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చి ఇక్కడే సేవా కార్యక్రమం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఏంటి మీ యొక్క మోటివ్ ఏంటి? ఈరోజు మీకు ఎలా ఫీల్ అయ్యింది? నిజంగా సార్ ఇక్కడ ఎందుకంటే నా మనసు పొలికించింది బాగా. జాతీయ బాలల దినోత్సవం ఈరోజు నవంబర్ 14 ఉంది. మనకి నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం నాడు ఎవరైతే చిన్నారులు సఫర్ అవుతున్నారో, మానసికంగా మెంటల్ గా సఫర్ అవుతున్నారో అలాంటి చిన్నారుల మధ్యన గడిపి వాళ్లకు మనవంతు ఉత్సాహం పూర్తి మనమేమే చేయలేకపోయినా కూడా మనలాగా వచ్చిపోతే వాళ్ళు పలకరిస్తే కొంత మార్పు ఉంటుందని ఒక భావనతోటి, ఆ ఉత్సాహంతో ఈ ఠాగూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల సంస్థ చాలా పెద్ద సంస్థ. ఇందులో వందలాది మంది మానసిక వికలాంగులు ఉంటారు ఇక్కడ. నేను గతంలో కూడా చూసిన. ఈ రోజు ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేయగానే వారు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. వారి మధ్య గడపాలి, వారికి ఏదో చంద్రుడికో నూలుపోలాగా మనం ఏదో సమర్పించాలి అనే ఒక భావనతోటి ఈ ఠాగూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల విద్యాదానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా కడుపు నిండిపోయింది. ఆ చిన్నారులకు ఆ ట్రైన్డ్ హరీష్ సార్ ప్రిన్సిపాల్ గారు చక్కగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ ఈక్యూ పవర్ అనేది 90% పైన ఉంటేనే మనం మానవ జీవితంలో మనందరం కూడా మనగడతాం. అది తక్కువ ఉంటే మాత్రమే లోపిస్తుంటది మనకు మెమొరీ అనేది. వీళ్ళందరూ కూడా అక్కడ 20 నుంచి ఉన్న మెమరీ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పలకరిస్తుంటే వాళ్ళకి ట్రైన్ చేసి ప్రతిదీ నేర్పుతున్నారు ఇక్కడ వాళ్ళకి. అంటే ఈవెన్ బ్రష్ చేసుకునేది కానీ, బట్టలు వేసుకునేది కానీ ఏమీ తెలియదు వాళ్ళకి. అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బట్టలు అంటే ఏంది, బ్రష్ అంటే ఏంది, స్నానం ఎందుకు చేయాలి ఆ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ పేరేంది, వాళ్ళ పేరెంట్ పేరేంది అన్ని నేర్పిస్తున్నారు. అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది, అందరిని చూడడం జరిగింది. అందరూ చక్కగా వాళ్ళు మంచి
ప్రోగ్రెస్ లో ఉన్నారు. నేను భగవంతుని కోరుతా ఉన్న ఈ చిల్డ్రన్స్ డే రోజు ఆ సర్వేశ్వరుడు వీళ్ళందరికీ మంచి మాటనిచ్చి ఈ దైనందిన జీవితంలో వీళ్ళు కూడా మనలాగా గడపాలని చెప్పని కోరుకుంటూ, భగవంతుడు నిజంగా మనం జన్మనిచ్చిన తర్వాత మనం ఈరోజు ఎంత అదృష్టవంతులం అనేది ఇక్కడ చూస్తే కనపడతా ఉంది. ఈరోజు వాళ్ళు పడే బాధ మనం గమనిస్తా ఉన్నాము. ఆ బాధ పోవాలి, వాళ్ళందరూ కూడా పూర్తిగా మానవ జీవితాలు రావాలని నా కోరికండి. ఎల్వి సేవా వేదిక అని నా సంస్థ అండి. నా సంస్థ ద్వారా మా కుటుంబ సభ్యుల వనరులతో మాత్రమే నేను ఈ సంస్థ నడుపుతా ఉన్నా. నా సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అందులో మరి ఫ్రీ అంబులెన్స్ 24/7 నల్లగొండ నుండి 50 కిలోమీటర్ల రేడియస్ లో ఫ్రీ అంబులెన్స్ అనేది ప్రతి నిత్యం కూడా నడుస్తూ ఉంటుంది సార్ నా సంస్థ ద్వారా. మరి ఫ్రీ ఫ్రీజర్ బాక్స్, ఎవరైనా విధివశాత్తు చనిపోతే వాళ్ళకు ఫ్రీజర్ బాక్స్ కూడా ఉచితంగా అందజేసే కార్యక్రమం. బీద వాళ్ళు ఉంటే పుస్తమెట్టల కార్యక్రమం. కుల మత వర్గ విభేదాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకు అందించాలని నా తాపత్రయం అండి. నాదొక్కటే ఆశయము, నా ఆశయం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా నీడీ పీపుల్, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి అందరికి అన్ని చేయాలంటే చేయలేదు. మనవంతుగా చంద్రుడికో నూరుకోగల మన వల్ల అయిన కార్యక్రమం చేయాలన్న ఒక తపనతోని ఎంతో మందికి అన్నదాన కార్యక్రమం అవిగాని నిర్వహిస్తూ ఉంటాము. ఈ రోజు మరి నేను ఒకటే అనుకుంటా ఉన్నా, మనం భూమి మీదకి వచ్చిన తర్వాత గిట్టక మానదు, ఎవరమైనా కూడా మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. మరి భూమి మీద మనము లక్షల రూపాయలు సంపాదిస్తాము, బిల్డింగ్లు సంపాదిస్తాము, భవంతులు, ప్రాపర్టీస్, ల్యాండ్ సంపాదిస్తాం. ఏది కూడా మనతో రాదు. మరి మనతో వచ్చేది ఒక్కటే పుణ్యం అనేది మాత్రం, సేవ అనేది మాత్రం మనతో వస్తుందని చెప్పని నేను అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరి కన్వర్ట్ చేసుకోవాలి. మన డబ్బు రూపాయలు తీసుకోపోలేం. మన డబ్బు చెక్ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. అది మనం వెళ్ళిపోతాం, మనతో రాదు, ఏమీ రాదు, ఉట్టి చెల్లిపోతాం. అదే కన్వర్షన్, ఆ డబ్బుని ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తే పుణ్యం అనేది అవుతుంది. ఆ పుణ్యం అనేది మనతో స్వర్గంలోకి వస్తుందని చెప్పని నేను భావిస్తా ఉన్నా. ఏదేమైనా కూడా ఈ రోజు ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు వీళ్ళ అవకాశం, ఠాగూర్ హరిప్రసాద్ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చారు. వీళ్ళందరి పిల్లల మధ్య గడపడం అనేది చాలా ఆనందంగా ఉంది, నేను మర్చిపోలేనండి. జనరల్ గా మనం ఇలాంటి కార్యక్రమం, సేవా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఏదో 4 పుస్తకాలు, 4 పండ్లు మాత్రం బండి ఫోటోలు దిగిపోతాం. వాళ్ళు ఏం చేస్తారు, ఫోటోలు దిగుతారా అని అనుమానం ఉంది. ఇలా అనుమానం నివర్తిస్తూ మీరు ఐచ్ఛికంగా ఈ ఠాగూర్ హరిప్రసాద్కి మీరు ఏదో మంచి మాట ఇచ్చారు, ఆ మాట మీ మాటల్లో వినాలి. గోరంత చేసి కొండంత చెప్పుకోవడం అనేది సమాజంలో ఉంటుంది. అది నాకు ఇష్టం ఉండదు సార్. నాకు ఏదైనా కూడా మనము మన సేవ అనేది చెప్పడం కాదు, మనము మన క్రియారూపేణ ఉండాలనేది నా కోరిక. ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళకి ఏదైనా పర్మనెంట్ గా ఉపయోగపడే కార్యక్రమం తీసుకోవాలని ఒక భావన వచ్చింది సార్ నాకు. స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ట్యాంక్ మొన్ననే ప్రభుత్వ జూనియర్ కళాశాల నల్గొండలో ఇచ్చాను. 1400 మంది పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు అనిపించింది ఈ ఠాగూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగ సంస్థలో మంచి స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ట్యాంక్, ఆక్వాగార్డ్ వాటర్ ట్యాంక్ ఇవ్వాలనిపించింది. నేను ఇప్పుడే ప్రిన్సిపాల్ గారిని కోరాను, వారు నాకు అంగీకరించారు. త్వరలో మరే వారు చెబితే ఆ వాటర్ ట్యాంక్ ఇక్కడ ఇచ్చి ఈ పిల్లల దాహార్తిని తీర్చడానికి నా వంతుగా నేను సేవ చేసుకుంటాను చెప్పని మరి చేస్తాను.